చిన్నపిల్లలతో ఎంతసేపు గడపగలిగితే అంత మంచిది, ముఖ్యంగా 10 ఏళ్ల లోపు వయస్సు వరకు. బడి నుంచి వచ్చాడు అనగానే వాడు సంచి తల్లిలో తండ్రి అందుకోవడం, ఇద్దరికి మధ్యలో శివపార్వతుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టు మీ బడిలో ఇవాళ ఏం జరిగింది అని వాడు చిన్న చిన్న విషయాలు చెబుతుంటే శ్రీ మహావిష్ణువు లీలల్లా వినాలి. అవన్నీ ఏమీ ఇసుక్కోకూడదు, అవన్నీ లీలలే. వాడు చిన్న చిన్నవి చాలా చిన్నవి చెప్పేవాళ్ళే, సోది అనకూడదు. అక్కడ సోది ఏమిటమ్మా, అది భాగవతం విను, వాడి కొద్ది భాగవతం. నీకు సోది అంటే ఎలాగా? ఇవాళ మనం వాడు చెప్పిందల్లా మనం వింటే రేపు 25 ఏళ్ల కుర్రాడు చెప్పిన మాట వింటాడమ్మా, జవ దాటడు ఖచ్చితంగా, అదే శిక్ష. ఇవాళ వాడు చిన్నపిల్లలు చెప్పే మాటలు వినడానికి మనకి చాలా చికాగ్గా ఉంది. వాడు భాషను సరిచేస్తున్నాం, మాటలను సరిచేస్తున్నాం, అనవసరంగా మాట్లాడకని చెబుతున్నాం. వాళ్ళతో వైకుంఠపాళి ఆడుకోవాలి, రకరకాల ఆటలు ఆడాలి, పాటలు పాడలేదు, వాళ్ళు ఆడుతుంటే చూడాలి, వాళ్ళతో కలిసిపోవాలి, 4 గవ్వలు పెట్టుకోవాలి, కూర్చోవాలి, ఆడుకోవాలి. అప్పుడు పిల్లలు బాగా పెరుగుతారు. గృహస్థాశ్రమం లక్షణం. చిన్న పిల్లలతో ఎంతసేపు గడపగలిగితే అంత మంచిది, ముఖ్యంగా 10 ఏళ్ల లోపు వయస్సు వరకు. బడి నుంచి వచ్చాడు అనగానే వాడు సంచి తల్లిలో తండ్రి అందుకోవడం, ఇద్దరికి మధ్యలో శివపార్వతుల మధ్య